ఏపీ అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ న్యూ చీఫ్ పివిఎన్ మాధవ్ అన్నారు. అధ్యక్షులుగా ఎన్నికైన తరువాత తొలిసారి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. బీజేపీ అధిష్టానం తనకు ఇచ్చిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి నేతల మధ్య మనస్పర్ధలను తొలగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రాన్ని అడిగి తీసుకువస్తామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల దాహార్తిని తీరుస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ఎడమ కాలువ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని హామీనిచ్చారు. పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తవటం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించడం ఏదైతుందో అది ఒక గురుతరమైన బాధ్యత. ఇది నేను అత్యంత గౌరవంగా భావిస్తున్నాను. మా నాన్నగారు పివి చలపతిరావు గారు పార్టీకి సంబంధించిన తొలి ఎన్నికైన అధ్యక్షుడిగా పనిచేయడం, దాని తర్వాత సుమారు 40 సంవత్సరాల తర్వాత నేను అదే బాధ్యతను తీసుకోవడం నిజంగానే గర్వంగా ఉంది. భారతీయ జనతా పార్టీ పదవిని కాకుండా ఒక బాధ్యతగా మేము భావించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతంలో అంతా కూడా భారతీయ జనతా పార్టీ పట్ల సానుకూలంగా అందరినీ కూడా పెద్ద ఎత్తున చేరికలు చేసుకోవడం, వాళ్ళందరినీ పార్టీలో చేర్చడం ద్వారా పార్టీని